హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, లేడీ అఘోరి గత కొన్ని రోజుల నుంచి కూడా జైల్లోనే ఉన్నారుగా. ఫైనల్‌గా తనకు బెయిల్ దొరికిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. మరి లేడీ అఘోరికి నిజంగా బెయిల్ దొరికిందా? బయటకు వచ్చేస్తుందా? ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? యాక్చువల్‌గా లాస్ట్ వీకే బెయిల్ వచ్చేసింది అన్నట్టుగా వార్తలొచ్చాయి. బట్ ఈరోజు బెయిల్ వచ్చేసిందని వార్తలొస్తున్నాయి. హ్మ్. సో, ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. బట్ ఆహ్, కేస్‌ని అప్డేషన్ ఏందనేది మనం ప్రధానంగా చెప్పుకుందాం. మామూలుగా అయితే లేడీ అఘోరి లేదా అఘోరి శ్రీనివాస్ ని అరెస్ట్ చేసింది ఏ కేసులో అని చెప్తే మొకిల్లా పోలీస్ స్టేషన్‌లో ఒక లేడీ ప్రొడ్యూసరు కేసు పెట్టింది. ఆమె కంప్లెయింట్ ఏమిచ్చిందంటే, నన్ను పూజలు చేస్తాడని చెప్పి దాదాపు 9,80,000 డబ్బులు తీసుకున్నాడు. ఫస్ట్ 5,00,000 మళ్ళీ ఒక 5,00,000 తీసుకున్నారు. నేను అది ట్రాన్స్ఫర్ చేశాను అనే డీటెయిల్స్ కూడా ఆమె చూపించింది. ఆ తర్వాత నేను మా హస్బెండ్ ఉజ్జయిని వెళ్ళాము. అక్కడికి రమ్మన్నాడు. అక్కడ ఒక ఫామ్ హౌస్ తీసుకొని అక్కడ మాకు పూజలు చేశారు. పూజలు చేసినాక మేము కూడా సాటిస్ఫై అయినాం, వచ్చేసాము. దాని తర్వాత నుంచి ఫోన్లు చేసి బెదిరించడం మొదలుపెట్టాడు. సో, బ్లాక్‌మెయిల్ చేయడం, మళ్ళీ ఒక 5,00,000 కావాలి, లేకపోతే నేను నెగెటివ్ పూజలు చేస్తాను, మీకు నష్టం జరుగుతుంది, అఘోరి క్షుద్ర పూజలు చేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. ఇది నెవర్ ఎండింగ్. ఆల్రెడీ 10,00,000 ఖర్చు పెట్టాము. ఇతనికి ఇప్పుడు ఇస్తే మళ్ళీ అడుగుతూనే ఉంటాడు అని చెప్పి మేము ఏం చేయాలో తెలియక పోలీసులు కేసు పెడుతున్నాం అని చెప్పి ఆమె ఐడెంటిటీ బయటికి చెప్పడానికి ఇష్టపడలేదు. పోలీసులకు కూడా ఆమె గైడెన్స్ ఇచ్చింది, చెప్పకండి బయట అని. సో, బయటికి రాలేదు. అట్లాగే ఈ అఘోరి శ్రీనివాస్ మొదటి భార్య రాధిక కూడా కంప్లైంట్ ఇచ్చింది. మహిళా కమిషన్కి నేరెళ్ళ శారద గారిని కలిసి కంప్లైంట్ ఇచ్చింది. అట్లాగే ఒక ట్రాన్స్జెండర్ పేరు సంధ్య అనుకుంటా, తను కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్, షామీర్పేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. సో, ఇప్పుడు మనకు తెలిసి ఇక్కడ దాదాపు 3 కేసులు అయితే రిజిస్టర్ అయినాయి. ఈ ఈ లేడీ ప్రొడ్యూసర్ పెట్టిన కేసులో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అయితే జడ్జి మేజిస్ట్రేటు అడిగినప్పుడు, నీకు లాయర్ని పెట్టుకుంటారా మీరు అని అడిగితే, లేదు నాకు అంత స్తోమత లేదని అఘోరి శ్రీనివాస్ చెప్పాడు. దాంతో అక్కడ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అని ఉంటారు, వాళ్ళని ఇచ్చారు, రవి అనే ఒక వ్యక్తిని. ఆ రవి ఏమో ఇతనికి బెయిల్ రాదు, 10 ఏళ్ల పైన జైలు శిక్ష పడుతుందని మీడియాతో చెప్తున్నాడు. డిఫెన్స్ అడ్వకేట్ అలా జనరల్గా చెప్పరు, కానీ తను అలా మాట్లాడుతున్నాడు అప్పుడు. దాని తర్వాత బెయిల్ అయితే రాలేదు. 14 రోజులు అయిపోయింది రిమాండ్, మళ్ళీ ఎక్స్టెండ్ అయిపోయింది. ఇప్పుడు మే 15th వరకు జైల్లో ఉండాలి. మామూలుగా అయితే ఎక్స్టెన్షన్ అయిపోయింది. అంటే బెయిల్ పిటిషన్ ఈయన వేసాడా లేదా, వేస్తే రిజెక్ట్ అయిందా లేదా, ఇవేవి తెలియట్లేదు. అతను పెద్ద ఇంట్రెస్ట్ తీసుకుంటున్నట్టుగా మనకైతే అనిపించట్లేదు. అయితే అఘోరి శ్రీనివాస్ అయితే బెయిల్కి అప్లై చేయలేదు ఇప్పటివరకు. రెండవది, ఒక మంత్రి భార్య ఇతను గతంలో కాళ్ళు మొక్కింది కాబట్టి పొలిటీషియన్స్ హెల్ప్ చేయబోతున్నారు, బెయిల్ త్వరలో వస్తుందనే ఒక వార్త కనపడింది. అది కూడా ఏమి జరగలేదు. ఎందుకంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ళ శారద చెంచలగూడ జైలుకి వెళ్ళినప్పుడు తను కూడా కలిసింది. సో, ఈ నేపథ్యంలో అలాంటి పుకారు వచ్చింది, కానీ ఏమీ జరగలేదు. మూడవది, ఇతనికి కారు ఒక చెన్నై బేస్డ్ బిజినెస్ మ్యాన్ ఇచ్చాడని, అతని పేరుతో రిజిస్ట్రేషన్ అయింది ఈ కారు కూడా అని, అతను ఇతనికి బెయిల్ ఇప్పించబోతున్నాడు అన్న ఒక వార్త కూడా బయటకు వచ్చింది. అది కూడా ఇప్పటివరకు జరగలేదు. ఈ లోపల ఒక 4 రోజులకు ముందు వీళ్ళ అక్క, నాన్న ఇద్దరూ వెళ్ళి చెంచలగూడలో ఈయన్ని కలిసి బయటకు వచ్చారు. అయితే వాళ్ళు మీడియాతో మాట్లాడలేదు. అఘోరిని చెప్పాడు వాళ్ళకి, మీడియాతో మీరేం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోండి అని. సో, సైలెంట్గా వెళ్ళిపోయినారని చెప్తున్నారు. సో, వాళ్ళు కలిసిన పర్పస్ ఏంటంటే, ఒక అడ్వకేట్ని ఇండిపెండెంట్గా పెట్టమని వాళ్ళ ద్వారా అఘోరి శ్రీనివాస్ ట్రై చేశాడు. ఎందుకంటే జైల్లోకి వెళ్ళినాక అఘోరి శ్రీనివాస్కి విషయాలు అర్థమంటాయి. లీగల్ ఫ్రేమ్వర్క్ అతనికి ఇప్పటివరకు తెలియదు. ఎందుకంటే అతను ఎప్పుడు ఇంతవరకు ఇన్వాల్వ్ కాల. సో, అతను ఏమనుకున్నాడంటే, లా ఇట్ టేక్స్ ఇట్ ఓన్ కోర్స్ అనేసి ఏదో మీడియాతో ఆ రోజు ఒక డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోయాడు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. అలా ఏమీ చేసుకుపోదు చట్టం. మనం ఎలా చేస్తే చట్టం అలా వెళ్తుంది ఇండియాలో. చట్టం దాని పాటుకి అది చేసుకుపోదు. కాబట్టి బెయిల్కి మనం జైలుకి పోయినాక తెలుస్తుంది. ఎందుకంటే జైల్లో వార్డర్స్ ఉంటారు, ఇతర ఖైదీలతో పరిచయాలు వస్తాయి, అక్కడ మూదుర్లంతా ఉంటారు, వాళ్ళు సలహాలు ఇస్తారు. అరే భయ్, నువ్వు అడ్వకేట్ని పెట్టుకో, బెయిల్కి ట్రై చేయి, ఇలా చేస్తే ఇలా అవుతుంది. రెండవది, నీ మీద ఎవరు కంప్లైంట్ పెట్టినారో వాళ్ళతో కూడా నువ్వు కాంప్రమైజ్ అయిపో. వాళ్ళకి ఏదో 10 లక్షలు ఇచ్చారు కదా, 5 లక్షలు ఎంతో ఇచ్చి సెటిల్ చేసుకో.
నీకు ఆల్రెడీ నీ దగ్గర డబ్బులు ఉంది అంటున్నారు కదా అని. ఎందుకంటే ఈ మధ్యనే అతని అకౌంట్లో 2 కోట్లు ఉన్నాయని, మన ప్రభాస్ ఇంటి పక్కన సైటు 8 కోట్ల సైట్ అని రకరకాల పుకార్లు వస్తాయి. ఏదేమైనా అతని దగ్గర డబ్బులు ఉందనే మాత్రం చాలా సోర్సెస్ నుంచి అయితే తెలుస్తుంది. కాబట్టి నువ్వు ఆమెకి ఇప్పుడు 10 లక్షలు ఖర్చు పెట్టింది, పూజలు చేశావు. ఏదో భంగపడి అమ్మ నేను తప్పు చేశాను, నేను బ్లాక్మెయిల్ చేయడం తప్పే, ఏదో నీకు కొద్దిగా నీకు ఖర్చు పెట్టావు కదా, నేను ఇంత ఇచ్చుకోలే, నేను ఇంత ఇస్తానని చెప్తే వాళ్ళు కూడా కేసు వేయడం వల్ల ఇతను జైలుకి పోవడం వల్ల వాళ్ళకేం లాభం? కాబట్టి తను ఏదో డబ్బులు ఇస్తే వాళ్ళు కూడా సెటిల్ చేసుకొని కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటారు. ఈ స్టేజ్లో అయితే కోర్టుతో కూడా ఈజీగా అయిపోతుంది. సో అనే సలహాలు అక్కడ ఖైదీలు ప్లస్ వార్డర్లు ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. దాంతో అఘోరి శ్రీనివాస్ కూడా వేరే వాళ్ళ ద్వారా ట్రై చేయకుండా, ఎందుకంటే మీడియాకి లీక్ అయిపోతుంది ఎవరి ద్వారా ట్రై చేసినా, ఆ రవి కూడా లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మీడియాతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. అందుకని వీళ్ళ అమ్మ నాన్న అయితేనే నమ్మకం. ఎందుకంటే శ్రీవర్షిని ఉంది కానీ శ్రీవర్షిని పిలిపిస్తేమో మళ్ళీ అది మీడియా హైప్ అయిపోతుంది. కాబట్టి అఘోరి ఇవన్నీ ఆలోచించి అన్నిటికంటే బెస్ట్ మన ఫ్యామిలీనే బెస్ట్ అని చెప్పి వాళ్ళని పిలిపించి వాళ్ళకి కొన్ని ఫోన్ నెంబర్లు ఇచ్చి పలానా లాయర్ని పెట్టుకుని, ఎందుకంటే జైల్లో కొంత హెల్ప్ అఘోరికి దొరికింది. వాళ్ళు జైళ్ళల్లో లాయర్లు వీళ్ళందరూ తెలిసిన ఖైదీలు చాలామంది ఉంటారు, వార్డర్లు ఉంటారు. వాళ్ళ ద్వారా లాయర్ని కాంటాక్ట్ చేయమని, లాయర్కి డబ్బులు ఎలా ఇవ్వాలి ఏంటి అనేది చెప్పినట్టుగా తెలుస్తుంది. లాయర్ బెయిల్ పిటిషన్ వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు కాకపోయినా రేపైనా బెయిల్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది పెద్ద అఘోరి మీద పెట్టిన కేసు, బెయిల్ రానంత దారుణమైన కేసు ఏం కాదు. ఆల్రెడీ ఇప్పుడు 14 డేస్ ఉన్నాడు. ఈ బెయిల్ వచ్చే లోపల ఇంకో 14 డేస్ కూడా అయిపోయే అవకాశం ఉంది. ఏదేమైనా May 15th లోపల మాత్రం అఘోరికి బెయిల్ వస్తుంది. నాకు తెలిసి ఈ వీకెండ్ లోపల రావాలి, లేదంటే నెక్స్ట్ వీక్ అయినా ఖచ్చితంగా బెయిల్ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే అఘోరికి కూడా జైలుకి వెళ్ళినాక ఒక క్లారిటీ వచ్చింది, లీగల్ సిస్టమ్ని ఎలా డీల్ చేయాలి ఏంటి అనేది తెలిసింది. రెండోది ఈమెతో కూడా రాయబారాలు జరపడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ నెంబర్లు ఇచ్చి వాళ్ళతో మాట్లాడమని చెప్పినట్టుగా అర్థమవుతుంది. ఆమె కేసు పెట్టిన ఆమె కూడా కొంత సాఫ్ట్గా ఒక వెనకడుగు వేద్దాంలే, డబ్బులు ఎంతో వచ్చిందంతా వస్తుంది కదా, ఎందుకు మన కేసు అంటే మనం కూడా లాయర్లను పెట్టుకోవాలి, ఎందుకు వచ్చిందని ఆమె కూడా వెనకడుగు వేస్తున్నట్టుగా ఇది ఉంది. సో ఎందుకంటే ఆమె బయటికి కూడా రావడానికి ఆమె జంకుతుంది. తన పేరు మీడియా గమ్మున ఉండదు కదా, ఈ రోజు కాకపోతే రేపైనా విషయాలు బయట పెట్టే అవకాశం ఉంది. సో అందుకని ఆమె కూడా సైలెంట్గానే విత్డ్రా అవుదాం. ఎందుకంటే ఆమె మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఒక నగ్న పూజ చేయడానికి మీరెలా అతనికి డబ్బులు ఇచ్చారు, మీరెలా పోయి పూజలు చేయించుకున్నారు అఘోరి దగ్గర, ఇది తాంత్రిక పూజలు ఇవన్నీ ఎందుకు మీకు అని వస్తాయి. రెండోది మీకు అంత డబ్బులు ఖర్చు పెట్టి పూజలు చేయించుకునే ఇబ్బందులు ఏమేమి వచ్చాయి ఇవన్నీ బయటికి తీస్తారు మీడియా. ఒకసారి ఎంటర్ అయినాక మీడియాలో ఏ కథనాలు వస్తాయో తెలియదు. సో అందుకని ఆమె కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అఘోరితో కోర్టు బయట